వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో కలిపి ఆవిడ కాంగ్రెస్లో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఆవిడ కాంగ్రెస్లోకి రావటం మంచిదే, ఆవిడ కాంగ్రెస్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పుంజుకుంటుంది అని ఏపీ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో సహా కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాష్ట్ర నేత హర్షకుమార్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని ఆహ్వానిస్తూనే ఆవిడకి ఏపీ పిసిసి పగ్గాలు కానీ ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి బాధ్యతలు కానీ అప్పజెబితే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళ పార్టీ అధినాయకత్వానికి తెలియజేశారు. ఈ రోజున మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ షర్మిల మీద తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆవిడకి ఏపీ పిసిసి పగ్గాలు అప్పచెప్పిన, ఇక్కడ రాష్ట్రంలో ఆవిడ కీలక బాధ్యతలు అప్పచెప్పిన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. దీనివల్ల ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏదైనా నేషనల్ లెవెల్లో ఒక పదవి ఇవ్వమనండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఆవిడ అసలు ఏపీకి ఎలా వస్తారు? మొన్నటిదాకా నేను తెలంగాణ కోడల్ని, నేను తెలంగాణలో పోటీ చేస్తాను అని తెలంగాణ గురించి చెప్పి, తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తాను, అవసరమైతే ఆంధ్ర వాళ్ళ మీద కూడా నేను పోరాటం చేస్తానని మాట్లాడినామని ఇప్పుడు తెచ్చి ఆంధ్రాలో ఎలా పెట్టుకుంటాము అనేటువంటి విషయాన్ని హర్షకుమార్ ప్రకటించారు. అన్నిటికన్నా హర్షకుమార్ లేవనెత్తినటువంటి కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే, కుమ్మక్కు రాజకీయం నడుపుతున్నారు వాళ్ళిద్దరూ. ఇప్పటికీ కూడా అన్న వదిలిన బాణమే షర్మిల. షర్మిలని కాంగ్రెస్ పార్టీకి పంపించింది కూడా జగన్మోహన్ రెడ్డి అని హర్షకుమార్ బాంబు పేల్చాడు. కేంద్రంలో రేపొద్దున అధికారం కింద మారితే చెల్లు ఒక దగ్గర అన్న ఒక వైపున ఉండాలనేటువంటిది ప్లాన్ ఇది. జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అంటగాగుతున్నాడు, బీజేపీకి లోక్సభలోను రాజ్యసభలోను మద్దతులు ఇస్తున్నాడు, బీజేపీతో రహస్యమైనటువంటి బంధం కొనసాగిస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. వాళ్ళ చెల్లిని మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి పంపించాడు. ఇది అవకాశవాద రాజకీయము, వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళని ఎలా నమ్ముతారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. ఎట్టి పరిస్థితిలో కూడా షర్మిలకు గిన ఆంధ్రప్రదేశ్లో కీలక భూమిక పోషించేటువంటి విధంగా అవకాశం ఇస్తే కాంగ్రెస్కి తీవ్రమైనటువంటి నష్టం కలిగిద్ది అనేటువంటి విధంగా ఆందోళన వ్యక్తం చేశారు హర్షకుమార్. చాలామంది కాంగ్రెస్ నేతల్లో ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉంది. షర్మిల కాంగ్రెస్లోకి రావటం వెనక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. దాని మీద చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పార్టీ అధినాయకత్వం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మరి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడటం. ఇక్కడ ఏపీ పిసిసికి మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో కూడా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా ఒక సమాచారం షర్మిల రాక విషయంలో. ఏంటి ఆవిడ వస్తే ఏముంటుంది? అసలు రాజశేఖర్ రెడ్డి గురించే పట్టించుకునే వాళ్ళు లేరు. అయితే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు 2 సార్లు. ఏదో వాళ్ళ కుటుంబం వస్తే ఏదో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికిద్ది అనేటువంటి విధంగా ప్రచారం చేయడం సరైనటువంటిది కాదు. షర్మిల వస్తే ఆవిడ అందరితో పాటు పార్టీలో ఉంటారు తప్ప ఆవిడే పెద్ద గొప్ప మనమేమి కీర్తించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విధంగా కూడా చింతామోహన్ లాంటి వాళ్ళు మాట్లాడారు. కొంతమంది అసలు ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అసలు రానియొద్దు, దానివల్ల నష్టం అనేటువంటి విధంగా, ఆ రాజకీయం వల్ల నష్టం అనేటువంటి విషయం కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి హర్షకుమార్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో మరి పార్టీ అధినాయకత్వం ఏమైనా పునరాలోచన పడుతుందా ఏమిటి అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.